హనుమకొండ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న జానకిపురం సర్పంచ్ నవ్య ధర్మసాగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఎమ్మెల్యే రాజయ్య సర్పంచ్ నవ్య వివాదంపై జాతీయ రాష్ట్ర మహిళా కమిషన్లు తెలంగాణ పోలీసులకు నోటీసులు ఇచ్చాయి. దీనిపై స్పందించిన పోలీసులు 3 రోజుల్లోగా నవ్య చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. దీంతో ధర్మసాగర్ పిఎస్కి వెళ్లిన నవ్య పోలీసులతో మాట్లాడారు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తేనే ఆధారాలు ఇస్తానని పోలీసులకు తేల్చి చెప్పారు. రాజయ్య వివాదంలో పోలీసులు తనకి సహకరించడం లేదని నవ్య ఆరోపిస్తున్నారు. అన్ని ఒకసారి ఇయ్యమంటున్నారు, అన్ని ఒకసారి ఎట్లా ఇస్తాం? ఇప్పుడు రెండిస్తే చేయను అంటున్నారా? లేదు, అదే ఇప్పుడు జరిగింది. బయటకు మీ భర్త మీద కేసు పెట్టారు కదా మొన్న పిటిషన్ లో. ఇప్పుడు మీ భర్త మీరు కలిసే వచ్చారు, మరి మీ భర్త గారే మీడియా ముందు మాట్లాడుతున్నారు. దీనికి ఆందోళన ఏంటని? భర్త మీద ఇచ్చిన రాజకీయ ప్రకారంగా తీసుకున్నాడు అని చెప్పారు. అవును, తప్పే చెప్పాడు. ఎస్ అండి, అవును తప్పే కదా. నేను పెట్టినా కదా ఆయన మీద కేసు, ఆయన మీద నేను కేసు పెట్టలేదు అంటలేను. కానీ నన్ను ఇప్పుడు నీ ఎన్నికల నేను ఉంటే తప్పైంది క్షమించని నన్ను అడిగినాక రాజకీయం చేయబట్టి నా భర్త నేను వదులుకోలేను కదా. రేపు మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చి క్షమాపణ కోరితే దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటారా? క్షమాపణ కోరితే అని అంటే ఆయన చేసే పనులన్నీ కరెక్ట్ గా చేయాలి. క్షమాపణ అంటే దానికి కూడా ఒక అర్థం ఉంటుంది కదా. నేను అప్పుడు కూడా అదే చెప్పిన. ఇప్పుడు ఆల్రెడీ నేను 2 తినబెట్టిన, ఆ పిఏ మాట్లాడింది తినబెట్టిన, ఇంకొకళ్ళు మాట్లాడింది తినబెట్టిన. అన్న ఒకసారి కావాలంటే ఎవిడెన్స్లు ఉన్నాయి, మేము మీడియాకు ఆడియో ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? లేదు, చెయ్యలేదు. అక్కడ అన్ని కావాలంటారు. అన్ని ఎట్లు ఇస్తారు? కాదండి, అన్ని కావాలంటారు. అన్ని ఎట్లు ఇస్తారు? అన్ని కేసులు ఇట్లనే అవుతున్నాయి. ఫస్ట్ కేసు ఎఫ్ఐఆర్ చేసినాక కదా ఎవిడెన్స్లు ఇచ్చేది. దానిపైన తగిన ఆధారాలు ఇవ్వమని చెప్పి మేము అదే రోజు నోటీసులు ఇవ్వడం జరిగింది. అది ఇచ్చినటువంటి పిటిషన్లో ఎలాంటి ఎఫ్ఐఆర్ కంటెంట్ లేదు, ప్రైమా ఫేసి లేదు. దాంట్లో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఆ పిటిషన్ లేవు కాబట్టి ఆమెలో నోటీస్ ఇచ్చేసి 3 రోజుల లోపు ఏ ఎవిడెన్స్ ఉన్నా, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కానీ లేకపోతే రికార్డెడ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే ఇచ్చినట్లయితే దానిపైన ఆఫీసర్స్ను సంప్రదించి చట్ట ప్రకారం తగిన చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా వచ్చేసి సేమ్ అదే పిటిషన్ ఇస్తే అదే చెప్పాము. సఫిషియెంట్ ఎవిడెన్స్ ఇవ్వండి అంటే వాళ్ళు ఎలాంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు. అంటే ఇప్పుడు మనకు సఫిషియంట్ ఎవిడెన్స్ వాళ్ళు ఏమని ఆరోపిస్తున్నారంటే అన్ని ఎవిడెన్సెస్ ఇస్తేనే కేసు నమోదు చేస్తారని చెప్పి పోలీసులు అంటారని చెప్పేసి మాట్లాడుతున్నారు. పిటిషన్ ఇచ్చినట్లయితే దానికి కంపల్సరీ ప్రైమా ఫేసి ప్రాథమిక సాక్ష్యాధారాలు అనేవి కనబడాలి అన్న పిటిషన్లో. వాళ్ళు ఇచ్చిన పిటిషన్లో అట్లాంటి ఆధారాలు లేవు. ఆధారాలు ఏమైనా ఉన్నట్లయితే ఇవ్వమని చెప్పి. అంటే ఎమ్మెల్యే కాబట్టి ఇట్లా ఆలస్యం చేస్తున్నారా అని మళ్ళీ ఒక ఆరోపణ చేస్తున్నారు. లేదు, అట్లా ఎవరు ఇచ్చినా కూడా